సైన్యంలో జాగిలాలకు శిక్షణ వీడియో విడుదల చేసిన ఆర్మీ. హైదరాబాద్ నివాస్ న్యూస్. సైన్యంలో పనిచేసే కుక్కలు ఎలా శిక్షణ పొందుతాయి, శత్రువుల జాడ పట్టడం ఎలా, బాంబులను ఎలా గుర్తించడం అనే దానిపై శిక్షణ ఇచ్చే వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్న బీఎస్ఎఫ్. వర్క్తో సంబంధం లేని అహ్మదీయా వర్గం వారితో ఇటీవల కేంద్ర మంత్రి సమావేశం. కొత్త కుట్ర. ఇస్లాంతో సంబంధం లేని అహ్మదీయా వర్గానికి వర్క్లో చేర్చే కుట్రలు చూస్తే భారీ ఎత్తున ముస్లింలు అన్ని మతాలను కనుక్కొని ఉద్యమాలు తప్పవు. ముస్లిం సమాజాన్ని తప్పుదోవ పట్టించే కుట్రలను తిప్పికొడతామని వర్క్ సవరణ బిల్లుకు వేషధారణ. అందరూ ఒకటే డ్రెస్ వేసుకున్నారు, అందరూ ఒకటే రకం టోపీలు తొడుక్కున్నారు. వారు అందరూ కాదినీయులు వర్గం ప్రతినిధులు. అసలు ముస్లింలే కారని, వారికి ఇస్లాంకు ఎలాంటి సంబంధం లేదని కరీంనగర్ ఉమ్మడి జిల్లాల మజీద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు, అసోసియేషన్ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుసేన్ ఒక ప్రకటనలో మొహమ్మద్ ముజాహిద్ హుసేన్ విమర్శించారు. ముస్లింలకు కొన్ని తరతరాల అప్పటి నుండి ఇప్పటి వరకు వర్క్ బోర్డుకు చెందిన భూములు ఉన్నాయి. అలాంటి భూముల మీద కొంతమంది దృష్టి పెట్టడం వల్ల ఆ యొక్క భూములను ఎలా కబ్జా చేయాలని దృష్టితో ఇటీవల పార్లమెంట్లో మరియు రాజ్యసభలో వర్క్ బోర్డుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టి ఆమోదపరిచిన కొన్ని గంటల్లోనే కొన్ని రాష్ట్రాల్లో వర్క్ బోర్డు భూములను నాగలి పెట్టి దున్నటం, కొన్ని దీన్ని మదర్సలను సిల్వేయటం ఇలాంటి సంఘటనలు జరిగినవని, దీని మీద ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు భారతదేశంలో సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని ఉద్దేశంతో కోర్టులో కేసులు వేయటం జరిగింది. మాకు సుప్రీంకోర్టు న్యాయస్థానంలో మాకు న్యాయం తప్పకుండా జరుగుతుందని భారతదేశంలో ఉన్న ముస్లిం సోదరులు ప్రతి ఒక్కరూ ఆశ పెట్టుకున్నారని మొహమ్మద్ ముజాహిద్ హుసేన్ ఈ సందర్భంగా అన్నారు. సుప్రీంకోర్టులో తప్పకుండా ముస్లింలకు న్యాయం జరుగుతుందని ముస్లింలు అందరూ ఎదురు చూస్తున్నారని కరీంనగర్ ఉమ్మడి జిల్లాల మజీద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు, అసోసియేషన్ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుసేన్ సుప్రీంకోర్టులో మాకు న్యాయం జరుగుతుందని 100% నమ్మకం ఉందని మొహమ్మద్ ముజాహిద్ హుసేన్ అన్నారు. అప్పటి వరకు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఇచ్చిన పిలుపు మేరకు శాంతి యాత్రలు భారతదేశంలో కొనసాగుతూనే ఉంటాయని మొహమ్మద్ ముజాహిద్ హుసేన్ అన్నారు. పార్లమెంట్లో మరియు రాజ్యసభలో ఆమోదపరిచిన వర్క్ బోర్డు బిల్లుకు సంబంధించిన ఏ విషయాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో అమలుపరచకూడదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మరియు మంత్రులకు ఈ సందర్భంగా మొహమ్మద్ ముజాహిద్ హుసేన్ విజ్ఞప్తి చేశారు.